ఎవరితో వచ్చిండి ఈరోజు అని అనుకుంటురా? మా బ్రోతోని ఈరోజు ఫిష్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకొని వచ్చేసిన అనమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ ఫిష్ మా బ్రోనే వండిండు. ఇక అది ఇప్పుడు ట్రై చేస్తాం ఎట్లా చేసిండు ఏందనేది. మస్తు వస్తుంది వాసన అయితే. బ్రో రెడీ నువ్వు? రెడీనా? 3 నేను రెడీ. 1 గో. ముళ్ళులు అవన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్త బ్రో. స్టార్ట్. మా బ్రోకి ఫిష్ది బిజినెస్ ఉంది. నాకంటే నాకు కాదు, మా వాళ్ళది. అయితే బ్రో ఇది ముళ్ళు లేని చేపలు, ముళ్ళు లేనివి కూడా ఉంటాయి. అసలు ముళ్ళు ఉండదు బ్రో దాంట్లో? అంటే మధ్యలో ఒకటి ఉండదు. ఆహా, అంటే ఇంకా మళ్ళీ ఇంకా పైన ఏమి ఉండదు, పైన చిన్న చిన్న ముళ్ళు ఏవి ఉండదు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మా బ్రోకి ఫిష్ పైన అవగాహన ఉంది కాబట్టి మా వండిండు. ఏం చేప బ్రో ఇది? ఇది బొచ్చ. బా ఉంచుకునే ముళ్ళు. ఒకటి దగ్గర ముళ్ళు తక్కుతాయి. ఇప్పుడు ఈ చేపలో ముళ్ళు తీసేసి వండనీకి ఉండదా బ్రో? కడిగేటప్పుడు ముళ్ళు తీయచ్చా? బోన్లెస్ కూడా చేస్తారు. బోన్లెస్ అంటే పూర్తిగా ముళ్ళన్నీ తీసేస్తారు, కానీ ఇంత చిన్న చేప కాదు, పెద్ద చేప తీస్తారు. ఈ చిన్నవి రావేమో బ్రో? ఇంత చిన్నవి రావు, ఇంకా సన్న సన్నగా ఉంటాయి కదా ముళ్ళు, రావు. నార్మల్గా పెద్ద చేప అనుకో, ముళ్ళు కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా, బాగుంటాయి కాబట్టి తీసేస్తారు. మన ఫంక్షన్స్లో ఇలా పెడతారు కదా, ఆ పీసెస్ వచ్చేసి మొత్తం ముళ్ళని తీసేస్తారు. పెద్ద అయితే కంటికి కనిపిస్తే తినీకి వస్తుంది. ఇవి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి తీరా. ఓన్లీ బోన్ ఒకటే ఉంచాలి, మీట్ మొత్తం తినేసేయాలి. మీట్ మొత్తం తింటే అప్పుడు విన్నా బ్రో. నువ్వు తినేసా బ్రో ఫాస్ట్గా. 1 అవర్ పడుతుందేమో మన వీడియో. ఇంకా తినేసి టేస్ట్ అయితే సూపర్ ఉంది బ్రో. థ్యాంక్ యూ. ఎన్ని డేస్ మా మమ్మీ చేసిన వంటలు బోరేం బోరేం కాదు కానీ తిని కొంచెం చేంజ్. ఈ చేప ఫ్రై మస్తుంది. మా బ్రో వెయిటింగ్కి పోయినప్పుడు మందు తర్వాత చేసుకుంటాడేమో, అందుకే ఇంత మంచిగా చేసి. అసలు ముచ్చటే లేదు. అట్లా చెప్తారులే అందరు పబ్లిక్లో. పబ్లిక్ అని కాదు, తాగను. నాది 1 సైడ్ కూడా అయిపోలే, అప్పుడే సెకండ్ సైడ్ తెప్పేసింది. నాది అయిపోయింది బ్రో. ఇది అయిపోయింది, ఫాస్ట్ తినేసిన. చెప్పినా కదా, ఓన్లీ బోన్స్ మాత్రమే మిగిలాలి. బోనే మిగులుతుంది లోపల. నువ్వు ఇంకా 1 సైడే తింటున్నావు బ్రో. అది ఇప్పుడు అయిపోయింది 1 సైడ్.
మా బ్రో మస్తు లేట్ తింటుండు. ఇప్పుడు అయిపోయిందంట 1 సైడ్. నాది ఎప్పుడు అయిపోయింది గంట కింద. నేనేమో ఓన్లీ బోన్స్ మాత్రం మిగిలించాలన్నా, కొంచెం 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 తిని అయిపోయింది అంటాను. ఇంకా బ్రో చూడు బ్రో, అయిపోయింది చూడు. ఉంది బ్రో అక్కడ తోక. ఇక్కడ మొత్తం ఉంది బ్రో. ఈ తోక ఒకటి మిగిలింది, అయిపోయింది ఇది కూడా. నాది అటు సైడ్ కూడా అయిపోయింది ఇంకా. మొత్తం అయిపోలే ఇంకా. మరియు ఈ ముళ్ళు తీసుకొని వేసరికి చాలా టైం పడుతుంది. నవలేష్ బ్రో అవి ఏమవుతుంది గుచ్చుకోపోతే చిన్నప్పుడు ఒకవేళ గుచ్చుకోపోయిందంటే మళ్ళీ ఇంత ఫిష్ ముక్క తీసుకొని మళ్ళీ అదే పెట్టుకొని మింగాలి, వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు నాకు ఒకసారి గుచ్చుకున్నా, కొన్ని సంవత్సరాలు వెళ్ళా. ఎందుకు బ్రో నొప్పి లేచిందా? అది గుచ్చుకొని వెళ్ళడే మాకు సతాయించింది. అటు ఎవరు గొంతులో లోపల గుచ్చుకుంది. అది తీయడానికి లేదు, మింగడానికి లేదు. అసలు ఈ చేపే వద్దనుకున్నావు అయితే. ఇంకా కొన్ని రోజుల తర్వాత చిన్న ముళ్ళు తీసి తిన్న వాళ్ళు వాడు చేసుకొని ఇప్పుడు ముళ్ళు ఉన్నది కోరి అదేమో సగం అయిపోలే, అప్పుడే ఫినిష్ చేసి. ఈ చేపలు ఫామ్లో పెంచుతారు అప్పుడు ఇవి చెరువు వేనా? పాండ్ల హెడ్లు నాకు ఇష్టమైనవి మా బ్రో ముందే వీకేసిండు. నూనె వేస్తే పేలుతాయని. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అవి మొత్తం వాటర్ వాటర్ ఉంటాయి కాబట్టి వెళ్తాయని తీసేసినాం ఫస్ట్. అట్లా అని చెప్పండి, లాస్ట్ ఫ్రై చేద్దాం కదా ఉటికన్లా. అయిపోయింది నాది. నాది ఇంకా సాయం కూడా కాలే. ఊగులాడుతుంది చూసిరా, మీరు కనిపించదు మొత్తం. మా బ్రో ఓడిపోయిండు. మసాలా ఈ ముళ్ళులు తప్ప ఏం లేదు. హెడ్ ఉంది కానీ హెడ్లో ఏం లేదు, అన్ని వీకేసిండు. ఉంటుంది లోపల మీట్, బ్రెయిన్ ఉన్నట్టుంది. మరి ఆ బ్రెయిన్ నాకు ఇష్టం ఉండదు. మీట్ ఉంటుంది, ఇందులో మీట్ ఉంటుంది బ్రో. ఉంటుంది చూడు. ఒకటి ఉంది కింద దవడలకి. మధ్యలో పెట్టిన మసాలా అయితే ఫ్లేవర్ బాగుంది. తిన్నావా మధ్యలో పెట్టిన మసాలా ఫ్లేవర్? మరి మసాలా ఏం తింటాం, చేదు ఉంటుంది. ఇది వెల్లిపాయలు వేసినాం కదా, చేదు రాదు. అయితే అయిపోయింది, నేను తినేసిన. నాది ఇంకా తింటూనే ఉన్నా. మా బ్రో 70% అయిందేమో. నాది టైం లేట్ అవుతుంది, ఫిష్ అంటే లేట్ అవుతుంది. కానీ పోన్లే, ఫస్ట్ టైం చేసినా కూడా అంతవరకు వచ్చిందంటే మా బ్రో గ్రేట్. మా బ్రోనే విన్నా. నేను టేస్ట్ బాగుంది కాబట్టి ఫాస్ట్ తినేసిన. నేను స్లోనే తింటుండే లేకపోతే. అప్పుడప్పుడు ఇట్లా మా బ్రోని తీసుకొచ్చి కూర్చోబెట్టి మా బ్రోతోనే కొత్త కొత్త స్పెషల్ ఏమైనా చేయించి, మా బ్రో ముందే చేపలు అసలు అన్నిటిపైన అవగాహన ఉంది, మస్తు వండుతాడు ఈ ఫ్రైలు ఇలాంటివి. మంచి ఇట్లనే చేయించి ఛాలెంజ్లు చేస్తాం అప్పుడప్పుడు. వింత వింత చేపలు ఏమైనా ఉంటే అవి కామెంట్ పెట్టారు, మా బ్రోని అడిగి నేను తెప్పిస్తా. అవి ఆయన తీసుకొస్తాడు ఎక్కడి నుంచి అయినా. స్క్విడ్ ఇవన్నీ కూడా తెస్తాడు. మీకు అలాంటివి ఏమైనా వింత వింత ఉంటే, అది స్టార్ ఫిష్ దొరుకుతారు, తింటారా వాటిని? అలాంటివి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి, మనం చేద్దాం అలాంటివన్నీ. తీసుకురావాలని ట్రై చేస్తాను, తిందాం. తీసుకొస్తాడు, ట్రై కాదు, నేను తీసుకొచ్చేలాగా ఎక్కువ అడిగి తెప్పిస్తాను నేను ఎట్లయినా సరే. మీరు అడిగినవి మాత్రం చేస్తాం. అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఏమేమి కావాలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.